నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి సంబంధించినటువంటి మా యొక్క సోమవంశ క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి బసుదేవ్ రాహుల్ గొప్ప చదువు ఎంటెక్ చేసి అరవిందో జడ్చర్లలో పనిచేస్తూ మరి తేదీ 11/6/2024 రోజు కోటకొండ బార్డర్లో ఉద్యోగానికి వెళ్తుండగా అడవి పంది రావడం, యాక్సిడెంట్ కావడం వల్ల ఆయన కోమాలో వెళ్ళిపోవడం, మరి 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు కూడా గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో కోమాలో ఉండడం, చివరికి 17వ తారీఖు రోజు శ్వాసను వద్దడం వల్ల ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి ఆయన తండ్రి నారాయణరావు గారు, మరి వాళ్ళ ఇంటి పెద్దలు, మరి ఆయన వివాహం కూడా జరిగి 2 నెలలు కూడా కాలేదు. 21వ తారీఖు ఏప్రిల్ నెలలో 2024 జరిగింది. అమ్మాయి ప్రియాంక హైదరాబాద్. వాళ్ళందరూ కూర్చొని తన కుమారుడు చనిపోయిండు, కానీ నా కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఇంకా కొందరిని రక్షించాలని చెప్పేసి తన కుమారుని యొక్క హార్ట్ని, లివర్ని, అదేవిధంగా లంగ్స్ని, 2 కిడ్నీలను కూడా దానం చేసి తన కుమారుడు పోయిన ఇంకా 5 మందిని రక్షించే విధంగా దానం చేసినటువంటి నారాయణరావు బసుదేవ్ గారికి ఈరోజు నేను ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక నారాయణపేట ఒక పెద్ద మనిషిగా, అదేవిధంగా మా సోమవంశ క్షత్రియ సమాజం యొక్క ఆల్ ఇండియా ఉపాధ్యక్షునిగా నేను ఆ కుటుంబానికి వాళ్ళందరూ కూడా చేతులు వచ్చి నేను ఈరోజు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తన కొడుకు పోయినప్పుడు కూడా ఇంకో 5 మందిని ప్రాణాలు కాపాడినటువంటి ఘనత మా జిల్లాలో మా సమాజ బంధువు, నా యొక్క హైలీ క్వాలిఫైడ్ బాబు అనుకోకుండా చనిపోవడం నిజంగా, మరి ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళు 5 మందిని రక్షించే విధంగా ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది ఇది నేను అనుకుంటాను. మా ఏరియాలో ఈ 5 ఆర్గాన్స్ చేయడం మొదటిసారి కాబట్టి మా సమాజం తరఫున, అదేవిధంగా ఒక జిల్లా నాయకునిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా ఆ కుటుంబానికి ఎల్లవేళగా మేము అండగా ఉంటామని చెప్పేసి, అదేవిధంగా ఈ పని చేసినందుకు గొప్ప పని చేశారు కాబట్టి వారికి, అదేవిధంగా చనిపోయినట్టు రాహుల్ గారికి భగవంతుడు వీళ్ళకు అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇస్తూ కుమారుని యొక్క ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. కోటకొండ ఎస్ఎస్కే సమాజం నుండి ఈరోజు మా అబ్బాయి అంటే రాహుల్ బసుదేవ్ అంటే వారం రోజుల క్రితము అడవితో యాక్సిడెంట్ కావడం జరిగింది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నిన్న అంటే రాత్రి 9:10 స్వర్గస్థుడు అయినాడు. అయినా ఇంత దుఃఖకరమైన వార్త, ఈ వార్త తల్లిదండ్రులు ఆ దుఃఖాన్ని ఇట్లే అనుభవిస్తూ, దాంతోపాటు తన కొడుకు చనిపోయినా పర్వాలేదు, ఒక 4 ప్రాణాలు బతుకుతాయి అనే రకంగా అవయవాలు దానం చేయడంలో ఇంతవరకు మా డిస్టిక్లో అయితే నేను వినలేదు, కానీ వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రము పాదాభివందనం చెప్పుకుంటున్నాను ఈ ఎస్ఎస్కే సమాజం నుండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజుకి 57వ రోజు మ్యారేజ్ అయ్యి బాబుజీ, అది చాలా దుఃఖకరమైన వార్త. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఏమేమి దానం చేసిండు? అవయవ దానం, కిడ్నీస్, 2 కిడ్నీలు, హార్టు, మరి లీవరు, లంగ్స్, ఇవి 5 అవయవాలు దానం చేసి ఆ 5 మంది ప్రాణదాతగా మిగిలిన ఆ బాబు జీవితం భగవంతుడు ఆశీర్వదిస్తాడని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిరకాలం వాళ్ళు ఉన్నంత వరకు ఆశీర్వాదం ఇస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.